విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటయ్యా అంటే అసలు విషయాన్ని దాటవేసి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం. అది పైలట్ల యొక్క ఫెయిల్యూర్ కింద చూపించే ప్రయత్నం జరుగుతుంది. విమాన సంస్థ అమెరికాది, నిర్వహణ సంస్థ యూరప్ దేశాలది, టర్కీ వాళ్ళకి సంబంధించి సెలేవి ఇట్లాంటి, అంటే అన్ని విదేశాలకు సంబంధించిన, అది కూడా యూరప్ దేశాల చేతిలో ఉన్నటువంటిది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి అసలు పాయింట్ ఏంటి, విమానం బయలుదేరక ముందు చెక్ లిస్ట్లో అన్నీ పర్ఫెక్ట్, ఆయిల్ సిస్టమ్ కూడా ఓపెన్ అయ్యి ఉంది, విమానం బయలుదేరేటప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉంది, బయలుదేరి టేక్ ఆఫ్ అవుతుండగా అది క్లోజ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. దాన్ని ఎట్లా జరిగింది, అది ఓ పక్కన అది లాక్ అయిందన్న విషయం తెలియగానే పక్కన మెయిన్ పైలట్ కో పైలట్ అడుగుతున్నాడు, ఏమైంది అంటే ఏమో తెలియదు, నేనేం ఆఫ్ చేయలేదు అన్నాడు. అదేంటో చూడు అంటే అప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ లోపుగా ఇన్సిడెంట్ జరిగిపోయింది. అంటే అక్కడే జరిగింది, పైకి ఎగురుతూ ఉండగా స్ట్రక్ అయింది. ఎలా ఏంటి అదే ఇప్పుడు మిస్టరీ.